ప్రైజ్ ద లార్డ్. మన ఆత్మీయ జీవితాన్ని బలపరచుటకు దేవుడు మనకి నేర్పించే శ్రేష్టమైన మాట. మనం ఎప్పుడు కూడా మన ఆత్మీయ జీవితంలో స్థిరమైన బుద్ధి గలవారంగా ఉండాలి. ఎందుకంటే మనము కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం కదా, ఉపవాసం చేయాలి రేపొద్దున్న అని మనం తీర్మానం తీసుకుంటూ ఉంటాం. ఈ రోజు నైట్ అంతా మనం సిద్ధపడి ఉంటాం. రేపు ఉదయం కూడా మనం పట్టుదల కలిగి ఉంటాం. కానీ మన కళ్ళ ముందట అనేక భోజన పదార్థాలు కనిపించేసరికి మన మనస్సు చంచలత్వం కలిగి ఏమవుతుంది, నిబ్బర బుద్ధి కలిగి అనుకుంటాం ఈ రోజు కొద్దిలే రేపు చేయొచ్చులని ఈ రోజు ఉపవాస ప్రార్థనని ముగిచ్చేస్తాం. మన ఆరోగ్యం బాగున్నప్పటికీ కూడా మనము జీవితకాలము కూడా ఉపవాస ప్రార్థన చేయలేం. మన ఉపవాస ప్రార్థన ఇంకా రేపన్నట్లుగానే ముగిసిపోతూ ఉంటుంది. కానీ దానియేలు మాత్రం అలా చేయలేదు. దానియేలు తన కళ్ళ ముందట అనేక భోజన పదార్థాలు ఉన్నప్పటికీ కూడా తను వేటిని కూడా తినేయాలని తన హృదయంలో తన మనస్సులో కూడా అనుకోలేదంట. అందుకే దానియేలు 6వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే అంత శ్రేష్టమైన నిబ్బర బుద్ధి గలవాడు కాబట్టే దానియేలు ఆ దేశం అంతటికి ప్రధానిగా అయ్యాడు. దానియేలుని సింహాల బోన్లో వేసినప్పుడు కనీసం సింహాలు అతన్ని ముట్టను కూడా ముట్టలేదంట. ఆ సింహాలు ఒకటితో ఒకటి చెలగాటమాడటం మానేసి మౌనంగా ఉన్నాయంట. కారణం దానియేలు ఎలా ఉన్నాడు అంటే అక్కడ యోధా గోత్రము కొదమ సింహం వలె ఉన్నాడు. ఆ సింహాలు ఎలా ఉన్నాయంటే అపవాది అయిన సాతాను వలె ఉన్నాయి. కానీ అవి దానియేలును ముట్టిని అంటే ముట్టలేదు. అలాగే మనము కూడా మన జీవితంలో ఎల్లప్పుడూ నిబ్బరమైన బుద్ధి గలవారంగా మనం ఉన్నట్లయితే అపవాది అయిన సాతాను మనల్ని ముట్టను కూడా ముట్టవు. మనం మన జీవితంలో ఎప్పుడు నిబ్బరమైన బుద్ధితో, స్థిరమైన బుద్ధితో, ఖచ్చితమైన నిర్ణయాలు కలిగి మనము జీవించేవారిగా ఉండాలి. అటువంటి నిబ్బరమైన బుద్ధి, ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకునే గొప్ప కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.